1969 జై తెలంగాణ ఉద్యమంలో 8 సూత్రాల పథకంలో భాగంగా వచ్చిన ఒక కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. ఇది 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఇది మిగులు నిధుల మీద, అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులను ఆంధ్ర వాళ్ళు ఎంతవరకు వాడుకున్నారు, ఎంతవరకు తరలించిండ్రు, ఆ మిగులు నిధులను తేల్చాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన కమిటీ ఇది. మరి దీనికి చైర్మన్ ఎవరంటే వశిష్ఠ భార్గవ, అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కార్యదర్శి వచ్చి కృష్ణస్వామి. సభ్యులు విహారీ మాధుర్, హరిభూషణ్ బార్. ఈ సభ్యుల్లో విహారీ మాధుర్ అనే అతను అప్పటి ఆసియా విద్యా సంస్థల చైర్మన్గా పనిచేస్తే, హరిభూషణ్ బార్ కాగ్ అసిస్టెంట్గా పనిచేసేవారు. సో మరి ఈ కమిటీ మిగులు నిధులు ఎంత తేల్చి చెప్పింది అని చెప్పుకుంటే 28,34,00,000 మిగులు నిధులు ఉన్నాయని చెప్పింది. గతంలో దీనికంటే ముందు లలిత్ కుమార్ కమిటీ కూడా మిగులు నిధుల మీదనే ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారము 34,10,00,000. అంటే లలిత్ కుమార్ కమిటీ కంటే కూడా ఈ వశిష్ఠ భార్గవ కమిటీ తక్కువనే చెప్పింది. సుమారు 5,75,00,000 తక్కువ ఉందని చెప్పింది.